లయన్స్ వర్సెస్ లెజెండ్స్. ఇద్దరు నాయకులు కూడా హిస్టరీ ఫాలో అవుతున్నారు. ఎవరు తగ్గట్లా చరిత్రను తవ్వుతున్నారు. తవ్వి ఆ శిథిలాల కింద నుంచి వాళ్ళకు అనుకూలమైన స్టేట్మెంట్స్ ఎత్తుక్కుంటున్నారు. అండ్ రిలీజియస్ సెంటిమెంట్స్ని, అలాగే ఒక జాతి, ఒక మతం, ఒక ప్రాంతానికి సంబంధించిన నాగరికతల్ని ప్రతిబింబించే విధంగా ఎమోషన్స్ రెచ్చగొడుతూ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇంతకుముందు నాయకులు వ్యవహరించిన తీరుకైతే భిన్నంగా ఏం లేదు. అండ్ అఫ్కోర్స్ ఇద్దరు అందులో సిద్ధహస్తులే. అటు అయతుల్లా ఖొమైనీ కావచ్చు, ఇటు బెంజమిన్ నెతన్యాహు కావచ్చు. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఒక యుద్ధం చేసేప్పుడు రిలీజియస్ సెంటిమెంట్ని లేవనెత్తాల్సిన అవసరం ఉందా? ఉంటుంది అని వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మనం కనుక చూస్తే అయతుల్లా ఖొమైనీ ఆయన వార్ క్రై ఎలా ఉంది, ఆయన ఎలా దేశాన్ని, జాతిని, ప్రత్యేకించి మత ప్రాతిపదికన ఉద్దీపన చేసి, ఉత్తేజితం చేసి తనకు అనుకూలంగా దేశ ప్రజల్ని ఒక తాటి మీదకి తీసుకురావడానికి చరిత్రను ఎలా ఆయన ఉదహరిస్తున్నాడో, చరిత్రను ఎలా ఫాలో అవుతున్నాడో, ఆ ఫాలో అవుతూ తామే కొత్త చరిత్రని తయారు చేయబోతున్న వారిగా తమను తాము ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారో, ఎలా మార్కెట్ చేసుకుంటున్నారో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ వేదికల మీద ఒకసారి చూద్దాం. ఆయన ఏం రాస్తాడు? ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ మీద పోస్ట్ చేస్తూ ది బ్యాటిల్ అగైన్స్ట్ ఇజ్రాయెల్ అని బిగించేశాడు. ఇజ్రాయెల్ మీద మా యుద్ధం అంటూ బిగించేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ హైదర్ ది బ్యాటిల్ బిగిన్స్. అలాగే అలీ రిటర్న్స్ టు ఖైబర్ విత్ జుల్ఫికర్. ఖమైనీ wrote in Farsi referring to Islam's first Imam Ali, who won the battle of Khyber with sword Zulfikar. ఇస్లాంలో తొలి ఇమాం అలీ అని ఆయన ఉన్నారు. ఆయన ఖైబర్ యుద్ధాన్ని జుల్ఫికర్ అనే కత్తితోటి ఎలా గెలిచాడనేది ఉదహరిస్తూ ఇన్ ద నేమ్ ఆఫ్ హైదర్ పేరుతోటి ఈ యుద్ధం మొదలవుతోంది. అండ్ అలీ రిటర్న్స్ టు ఖైబర్ అంటే యాజ్ ఇఫ్ అయతుల్లా అలీ ఖొమైనీ ఈయనే ఇప్పుడు ఖైబర్కి వచ్చేసాడు. ఖైబర్ అంటే ప్రస్తుతం జరుగుతున్న వార్ ప్రాంతానికి, బ్యాటిల్ ఫీల్డ్కి వచ్చేసాడు. దేంతో వచ్చాడు? జుల్ఫికర్ అనే కత్తితోటి వచ్చాడు. తనని తాని అలీతోటి సంబోధించుకుంటూ, లేకపోతే కంపేర్ చేసుకుంటూ, ఉదహరించుకుంటూ, అలీ యొక్క తానే అవతారాన్ని తాను మరో అవతారం అని తనకు తాను ప్రకటించుకుంటూ, స్వయం ప్రకటన చేసుకుంటూ, జుల్ఫికర్ కత్తితోటి మనం యుద్ధ భూమిలో దిగాం, ఈ యుద్ధం మనం గెలుస్తున్నాం, ఖైబర్ యుద్ధాన్ని అలీ ఎలా గెలిచాడో తొలి ఇమాం, మనం కూడా గెలుస్తున్నామని చెప్పేసి మతపరమైన భావోద్వేగాన్ని ఆయన రెచ్చగొట్టాడు. అండ్ నో డౌట్ అయతుల్లా ఖొమైనీ అద్భుతమైన వక్త అండ్ మంచి ఇన్ఫ్లుయెన్షర్. తన ప్రసంగంతో లక్షలాది మందిని కట్టిపడేసే గొప్ప వక్తృత్వ లక్షణాలున్న నాయకుడు ఆయన. సో ఆయన తనని తాను ఇస్లాంకి తొలి ఇమాముగా అభివర్ణించుకుంటూ ఆయన ప్రకటించిన యుద్ధం అనేదానికి ఇరాన్ మొత్తం దేశం అంతా ఆయన వెంబడి ఎలా నడవాలి అనేది దానికి సంబంధించిన ప్లాట్ఫామ్ తయారు చేసుకున్నాడు. వాట్ మేక్స్ ఇట్ రిలవెంట్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ ఖైబర్ వాజ్ ఎ ఫోర్టిఫైడ్ జూయిష్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ అరేబియా దట్ అలీ ఇబిన్ తలీబ్ వాజ్ నోన్ టు హ్యావ్ కాంకర్డ్ డ్యూరింగ్ ఎ క్రూషియల్ బ్యాట్ ఇన్ ఇస్లామిక్ హిస్టరీ. ఇక్కడ ఒకసారి చరిత్రలోకి వెళ్ళాలి మనం. ఇస్లాం సామ్రాజ్య స్థాపన, ధర్మస్థాపనలో భాగంగా వాళ్ళు ఖైబర్ని ఎలా గెలిచారు? ఖైబర్ అనేది ఏంటి? ఒక జూవిష్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ అరేబియా ప్రాంతంలో యూదుల స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న ప్రాంతం. దాన్ని అలీ ఇబిన్ తలీబ్ తొలి ఇమాం ఎలా గెలిచాడు అనేది ఆయన తీసుకొస్తూ ఇవాళ ఇజ్రాయెల్ జూయిష్ ప్రోవెస్నెస్ చూపిస్తూ, పొగరు చూపిస్తూ, పెత్తందారి ధోరణి చూపిస్తూ ఎలా కబళిస్తోంది ఇస్లాం సమాజాన్ని. మనం దాని మీద యుద్ధం చేయాలి, మనం చరిత్రను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చరిత్రను గుర్తు చేశాడు అయతుల్లా ఖొమైనీ. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం ఖొమైనీ హ్యాస్ యూజ్డ్ హిస్టరీ టు జస్టిఫై హిస్ కరెంట్ యాక్షన్స్. ఖొమైనీ ఏంటంటే 1979 నుంచి కనుక ఆయన ఫాలో అయితే, అంతకుముందు ఇరాన్ని షా అనే రాజవంశం పరిపాలించేది, షాల రాజవంశం. వాళ్ళు పరిపాలించిన దాని తర్వాత దాన్ని కంప్లీట్ ఇస్లామిక్ స్టేట్గా మార్చిన అయతుల్లా ఖొమైనీ తరచూ చరిత్రని తాను ప్రబోధించుకుంటూ, అభివర్ణించుకుంటూ, తాను చారిత్రక పురుషులతోటి సమానంగా సరిపోల్చుకుంటూ, ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించుకుంటూ వచ్చాడు అయతుల్లా ఖొమైనీ. ఇప్పుడు కూడా అందుకు భిన్నమైన వాదన ఏదీ చేయలేదు. బట్ అలాగని బెంజమిన్ నెతన్యాహు తక్కువ తిన్నాడా అంటే ఏం లేదు, ఈక్వల్. జూవిష్ ప్రావెస్నెస్ అంతా కూడా ఆయన, జుడాయిజంకి సంబంధించిన ప్రావెస్నెస్ అంతా కూడా ఆయన స్పష్టంగా ఆయన మాటలను చూడొచ్చు.
After Israel struck several top military and nuclear targets of Iran, the country's Prime Minister Benjamin Netanyahu said that the strikes were conducted under Operation Rising Lion. ఆయన పెట్టుకున్నాడు ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పెట్టుకున్నాడు ఈ యుద్ధానికి. దానికి ఆయన ఏం రాసుకున్నాడంటే ఒక ఆపరేషన్ కేమ్ ఫ్రమ్ ఏ బైబిలికల్ వర్స్ దట్ ప్రామిసెస్ ఎ విక్టోరియస్ ఫ్యూచర్ ఫర్ ఎ పవర్ఫుల్ ఇజ్రాయెల్. బైబిల్ని తీసుకొచ్చాడు ఆయన దీంట్లోకి. ఒక పవర్ఫుల్ ఇజ్రాయెల్, శక్తివంతమైన ఇజ్రాయెల్ దేశానికి ఒక అద్భుతమైన విజయాన్ని, అద్భుతమైన భవిష్యత్తును అందించడం కోసం మనం యుద్ధం చేస్తున్నామని. అంటే ఎమోషనల్గా ఎలా ఆ దేశ ప్రజలు, రెండు దేశాల నాయకులు కూడా ఆ దేశ ప్రజల ఎమోషన్స్ని ఎలా గార్నర్ చేసి, క్యాప్చర్ చేసి, ఒకచోట కన్సాలిడేట్ చేసి యుద్ధానికి తమ యుద్ధాలకు అనుకూలంగా వాడుకుంటున్నారు. అంటే ఈ యుద్ధాల వెనుక మతాలు ఉన్నాయి, అది ఎవరు కొట్టిపారేయలేని విషయం. ఈ యుద్ధాల వెనుక ఆయుధాలు కాదు మతాలు ఉన్నాయనేది స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతున్న విషయం. ఆయన ఏం రాశాడు, డే బిఫోర్ ద ఆపరేషన్, అంటే ఆపరేషన్ రైజింగ్ లైన్ ఆయన చేసినప్పుడు, Netanyahu was photographed putting a handwritten note into a crack of Jerusalem's western wall, which is touted as the holiest prayer site of Judaism. జుడాయిజం అంటే ఆ జూయిస్టులు, యూదులు చాలా అత్యంత పవిత్రంగా భావించే వెస్ట్రన్ వాల్ దగ్గర, జెరూసలమ్స్ దగ్గర వెస్ట్రన్ వాల్ దగ్గర ఆయన హ్యాండ్ రిటన్ నోట్ ఒకటి అక్కడ పెట్టారు ఆయన. ఆ ఫోటో బయట మార్కెట్లో తిరుగుతోంది. ఆన్ ద డే ఆఫ్ ద స్ట్రైక్ హిస్ ఆఫీస్ రిలీజ్డ్ ఎ ఫోటో ఆఫ్ ద నోట్ విచ్ సెడ్ ది పీపుల్ షల్ రైజ్ అప్ యాజ్ అ లయన్. ఆ ఫోటోగ్రాఫ్ని జాగ్రత్తగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆపరేషన్ జరిగే సమయానికి పోస్ట్ చేసి, దాంట్లో ఏం రాశాడు ఆయన, ది పీపుల్ షల్ రైజ్ అప్ లైక్ ఏ లయన్. హోలియెస్ట్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఈ పోస్ట్ చేసిన ఇది దానికి కొన్ని కోట్లలో వ్యూస్ వచ్చినాయి. నాట్ ఓన్లీ జ్యూస్, ప్రపంచం మొత్తం చూసింది నెతన్యాహు ఎంత టఫ్ లీడరో, అలాగే అవసరమైతే అమెరికాని కూడా క్వశ్చన్ చేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడో అని ప్రజలు, ప్రత్యేకించి ఆయన ఇజ్రాయెల్ ప్రజలు ఆయన ప్రస్తుతించు వచ్చారు. ఇట్స్ పర్టనెంట్ టు నోట్ దట్ ది ఎక్స్ప్రెషన్ కమ్స్ ఫ్రమ్ ఎర్స్ 23:24 ఆఫ్ ది బుక్ ఆఫ్ నంబర్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని ఆయన ఉటంకించారనమాట. బిహోల్డ్ ది పీపుల్ షల్ రైజ్ అప్ యాజ్ అ గ్రేట్ లయన్ అండ్ లిఫ్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ అ యంగ్ లయన్. హీ షల్ నాట్ లై డౌన్ అంటిల్ హీ ఈట్ ద ప్రే అండ్ డ్రింక్ ది బ్లడ్ ఆఫ్ దిస్ లయన్. ఇది పూర్తిగా భావోద్వేగాలతో మిళితమైన బైబిలిక్ సెంటెన్స్, బైబిలిక్ వర్స్ రాదర్ వీ కెన్ సే. అంటే వాళ్ళని ఉత్తేజితులను చేయటం అనమాట. ది వర్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ అరాకల్ ఆఫ్ బలామ్, ఏ నాన్ ఇజ్రాయలైట్ ప్రాఫెట్ అండ్ డివైనర్ హూ ఫోర్టెల్స్ ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఫస్ట్ అరాకల్ ఆఫ్ బలామ్ ఆయన ఎవరంటే నాన్ ఇజ్రాయలైట్ ప్రాఫెట్ అండ్ డివైనర్. ఇజ్రాయెల్ దేశస్థుడు కాదు, ఆయన ఆధ్యాత్మికవేత్త, ఆయన భవిష్యత్ దర్శనం చేసుకునేవాడు. ఇజ్రాయెల్ భవిష్యత్ ఎలా ఉంటుంది, ఇజ్రాయెల్ ప్రొవెస్నెస్ ఎలా ఉంటుంది అండ్ ఇజ్రాయెల్ శక్తి ఎలా ఉంటుంది అని చాలా బలంగా చెప్పినవాడు. బలాం కంపేర్డ్ ఇజ్రాయెల్ టు ఎ లయన్ దట్ విల్ నాట్ రెస్ట్ అంటిల్ ఇట్ హ్యాస్ సాటిస్ఫైడ్ ఇట్స్ హంగర్. ఆయన ఎలా ఉటంకించాడు ఆయన, ఈ ప్రాఫెట్, నాన్ ఇజ్రాయలైట్ ప్రాఫెట్, ఆయన ప్రవచనకర్త, మత ధార్మిక ప్రవచనకర్త, ఆధ్యాత్మికవేత్త, ఇజ్రాయెల్ దేశస్తుడు కాదు. బలాం ఆయన చెప్పింది ఏంటంటే, ఇజ్రాయెల్ ఒక సింహం మాదిరి జూలు విదిలిస్తుంది అండ్ తన ఆకలి తీరేదాకా అది విశ్రాంతి తీసుకోదు. సో ఈ సెంటెన్స్ని ఆయన కోట్ చేస్తూ ఇజ్రాయెల్ దేశాన్ని ఉత్తేజితం చేస్తే, అవతల ఆయన ఫస్ట్ ఇమామ్, ఇస్లామిక్ హిస్టరీలో ఫస్ట్ ఇమామ్ అయిన అలీ బిన్ తలీబ్ ఎలా ఆయన అరేబియాలో జూవిష్ సామ్రాజ్యాన్ని బదాబదలు చేసి ఖైబర్ని హస్తగతం చేసుకున్నాడనేది ప్రవచిస్తూ, రెండు వైపులా అంటే ఇది క్రైస్తవులకి ముస్లింలకి జరుగుతున్న యుద్ధమా, లేకపోతే క్రైస్తవిజాన్ని కూడా అడాప్ట్ చేసుకున్న జూయిష్లకి అంటే యూదులకి ముస్లింలకి మధ్య జరుగుతున్న యుద్ధమా? ఖచ్చితంగా ఈరోజు జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మతం వైబ్రాంట్ రోల్ అయితే పోషిస్తోంది. ఒక్కసారి గనక మనం ఇంకా లోపలికి వెళ్తే, అయతుల్లా ఖమేనీ ఏం చెప్పాడంటే, 7th century treaty of Hassan ibn Ali with Muawiyah, he called it a strategic trial, emphasizing that it is a temporary pause to safeguard long-term interest. ఆయన మాట్లాడుకుంటూ వచ్చింది. సో అలీ ఎక్కడికక్కడ చరిత్రని వెనక్కిది పూర్తిగా చరిత్రని వాడేస్తున్నారు. అలాగని ఈయన కూడా వాడకుండా ఏమీ మినహాయింపేం కాదు. ఎవరికి వాళ్ళు పాత సంఘటనల్ని కోట్ చేస్తున్నారు. చరిత్రలో పాత హీరోల్ని తెర ముందుకు తీసుకొచ్చి
ప్రస్తుతం యుద్ధం చేస్తున్న తమకు తామును వాళ్ళతోటి సరిపోల్చుకోవటం. అలాంటి యుద్ధ వీరుల వంశీకులం మేము, ఆ వారసత్వం మాలో ఉంది, ఆ రక్తం మాలో పొంగుతోందని చెప్పి ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు జబ్బలు జరుచుకుంటూ యుద్ధరంగంలో తమ జాతులని తమ దేశాలని ప్రచోదనం చేస్తూ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఇది కనిపిస్తుంది. ఇంకా చూస్తే కనుక దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం వరల్డ్ లీడర్స్ హ్యావ్ బీన్ రిఫరెన్సింగ్ హిస్టరీ టు జస్టిఫై బాంబింగ్ దైర్ adversaries. Throughout the ongoing Russia-Ukraine war, Russian President Vladimir Putin used history to justify the invasion of eastern Ukraine. పుతిన్ ఏమైనా దక్కు తిన్నాడా? ఉక్రెయిన్లో తూర్పు ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునేప్పుడు ఆయన కూడా చరిత్రను ఎలా వాడేశాడో ఇక్కడ మనం చూడొచ్చు. ఆయన ఒక మీడియా బ్యారన్కి ఇంటర్వ్యూ ఇస్తూ పుతిన్ ఏమన్నా అంటే, పుతిన్ గేవ్ ఎ లెక్చర్ ఆన్ రష్యన్ హిస్టరీ. రష్యా చరిత్ర చాలా పెద్దదండి. ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రపంచ ప్రాచీన చరిత్రలో రష్యాకి చైనాకి ఉన్న చారిత్రక వాస్తవాలన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి. వాస్తవాన్ని వాస్తవంగానే మాట్లాడుకోవాలి. మధ్యలో వచ్చి చేరిన ప్రక్షిప్తాలని పక్కన పెడితే వాస్తవం ఏంటనేది తెలుసుకోవాలి. దాన్ని తనకు అనుకూలంగా ఎలా మలుచుకున్నాడు అనేది కనుక చెప్తే, ఆయన రెండు గంటల ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన రష్యన్ వ్లాదిమిర్ పుతిన్ ఇస్తూ, దాంట్లో మోర్ దాన్ 20 minutes ఆయన చెప్పుకున్నది 9th century దాకా వెళ్ళిపోయి చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆఫ్టర్ హిస్ rundown of history, Putin gave the journalist a folder containing what he said were copies of historical documents proving his points that Ukrainians and Russians historically have always been one people, calling Ukraine's sovereignty merely an illegitimate holdover from the Soviet era. ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చాడు, 9వ శతాబ్దం నుంచి ఉన్న చరిత్రకు సంబంధించిన కాగితాలన్నీ ఆ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్కి అలా ఇచ్చేసి, ఇవన్నీ చదువుకోండి, మీరు తీరిక చదువుకోండి, నేను చెప్పానని కదా మీరు చదువుకోండి, హిస్టరీలో ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఉక్రైనియన్స్ రష్యన్స్ వేరు కాదు. అనవసరంగా ఇప్పుడు ఉక్రెయిన్లు కొత్త సావర్నిటీ నినాదాన్ని, సార్వభౌమాధికార నినాదాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారని. తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయన క్యాల్సన్ ఆయన ఏమంటారంటే, హీ వాజ్ షాక్డ్ ఎట్ బీయింగ్ ఆన్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ది హిస్టరీ లెసన్. ఇంటర్వ్యూ కోసం అని వస్తే కూర్చోబెట్టి చరిత్ర చెప్తే ఎలా ఉంటుంది? వచ్చిన ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్కి మతిపోయిందట. ఏమంటే, మీ చరిత్ర తెలుసుకోవటానికి, మీ గతం తెలుసుకోవటానికి రాలేదు నేను, మీ వర్తమానం మీ భవిష్యత్తు. మనకి ఇక్కడ మహేష్ బాబు బ్రహ్మానంద డైలాగ్ ఒకటి చెప్పుకోవాలి, అంటే ఈ సందర్భంలో ఇక్కడ ప్రస్తావన చేయాలి. ఒక సినిమాలో బ్రహ్మానంద మహేష్ బాబుతో అంటాడు, నా గతం ఏంటో తెలిస్తే నువ్వు చాలా బాధపడతావంటే, మహేష్ బాబు, నీ గతం ఎవడికి కాలే బాబు, మా భవిష్యత్తు కోసమే ఇక్కడ కూర్చుంటాను. ఆయన కూడా అదే అన్నాడు, ఆ క్యాల్సన్ కూడా, బాబు మీ గతం నాకెందుకు, నేను మీ వర్తమానం ఏంటి, మీ భవిష్యత్తు ఏంటి, మీ యుద్ధ వ్యూహాలు ఏంటి, దాని మీద మాట్లాడడానికి వస్తే మాకు బండిల్ పుస్తకాలు ఇచ్చి చదువుకోమంటే ఎక్కడ చదువుకుంటామని చెప్పు అన్నాడు. అది. మీన్వైల్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ హూ ఆఫన్ రిఫర్ టు పుతిన్ యాజ్ హిస్ ఫ్రెండ్ యూజ్డ్. అలాగే జార్జ్ డబ్ల్యూ బుష్ ఆల్సో యూజ్డ్ ద సేమ్ స్ట్రాటజీ డ్యూరింగ్ ద ఇరాక్ వార్. జార్జ్ డబ్ల్యూ బుష్ ఇరాక్ వార్ సందర్భంగా ఇలాగే ఈ చరిత్రలను తవ్వేసే కార్యక్రమం అనమాట. సో ఇంకా చూస్తే ఆయన ఇంకేం మాట్లాడాడు అప్పట్లో. జార్జ్ డబ్ల్యూ బుష్ జూన్ 2003లో బుష్ టోల్డ్ పాలస్తీనియన్ అఫీషియల్స్ దట్ ఈ ఫెల్ట్ డ్రివెన్ విత్ ఎ మిషన్ ఫ్రమ్ గాడ్. ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చాడు అప్పట్లో 2003లో జార్జ్ డబ్ల్యూ బుష్ ఏం చెప్పాడు, తనకి డ్రివెన్ విత్ ఎ మిషన్ ఫ్రమ్ గాడ్. హఠాత్తుగా ఆయనకు తెల్లవారుజామున దేవుడు కల్లో కనిపించి నువ్వు యుద్ధం చేయాల్సిందే అని చెప్పాట. సరే, వినేవాళ్ళు పామరులు అయితే చెప్పేవాళ్ళు పండితులని సామెత. హ్యాజ్ రికాల్డ్ ఇరాక్ వార్ గురించి చెప్తూ, గాడ్ వుడ్ టెల్ మీ జార్జ్ గో ఎండ్ ద టైరమీ ఇన్ ఇరాక్. దేవుడు కనిపించి చెప్పాట ఈయనకి, నో బుష్, నువ్వు ఇమీడియట్గా జార్జ్ బుష్ ఇమీడియట్గా వెళ్ళిపోయి ఇరాక్లో ఆ యుద్ధాన్ని అంతం చేయని చెప్పాట. అండ్ ఐ డిడ్. సో అందుకని నేను యుద్ధాన్ని అంతం చేయడానికి వెళ్ళాను అని ఆయన ఆ సమయంలో చెప్పిన ఉదంతాలు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశాధినేతలు సమయానుకూలంగా చరిత్రని తమకి తాముగా అట్రిబ్యూట్ చేసుకుంటూ ఆ చరిత్రలో గొప్ప యోధులని, చారిత్రక పురుషుల్ని, వాళ్ళ రీఇన్కార్నేషనే తాము వాళ్ళ అవతారమే ప్రస్తుతం ఉన్నది అని చెప్పుకుంటూ ఆయా దేశాల ప్రజల్ని ఎలా సమ్మోహనం చేస్తూ వచ్చారనేది ఇక్కడ ప్రధానమైన అంశం. సో ఈయన రైజింగ్ లయన్ అయితే ఆయన లెజెండ్. సో మొత్తాన్ని లయన్స్ వర్సెస్ లెజెండ్స్
ఇద్దరు కూడా హిస్టరీ ఫాలో అవుతున్నారు. ఇంతకుముందు వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. పుతిన్ ఫాలో అయ్యాడు, జార్జ్ డబ్ల్యూ బుష్ ఫాలో అయ్యాడు. సో ఇక ముందు జరిగే యుద్ధాల్లో కూడా ఇలాంటివి మనం చూస్తూనే ఉండొచ్చు.